హలో నమస్తే డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధుని. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ క్రీమీ పాలక్ పనీర్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చకచకా చూసేద్దాం రండి. ముందుగా శుభ్రంగా కడిగిన పాలకూరని కుక్కర్లో వేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, చిన్న బెల్లం ముక్క మరియు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన పాలకూర మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా బటర్ వేసి పన్నీర్ని లైట్గా వేయించుకోవాలి. పన్నీర్ వేగిన తర్వాత దాన్ని పక్కకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా బటర్ వేసుకొని జీలకర్ర వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు నేను కొద్దిగానే వేస్తున్నానండి, ఎందుకంటే ఇంతకుముందు పాలకూర ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాను కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పే వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, గరం మసాలా పేస్ట్ వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత పాలకూర పేస్ట్ వేసి కొంచెం ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా ప్యూరీ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
కూడా ట్రై చేసి ఇంటిలో పాది ఎంజాయ్ చేసి టేస్ట్ ఎలా ఉందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మరలా ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.